టీ షర్ట్ వేసేటప్పుడు అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోనూ మీ అందం ఇంటిగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. ఈ ఇష్యూ గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు. అయితే నేను ఇప్పటివరకు చాలా విషయాల మీద రియాక్ట్ అవుదాం అనుకున్నా, కానీ మనకెందుకులే అని ఒక చిన్న భయంతో ఆగిపోయేవాడిని. కానీ ఈ విషయంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్? నీకు సంబంధించినంత వరకు ఫ్రీడమ్ అంటే ఏంటి? అది అబ్బాయికైనా అవ్వచ్చు లేదా అమ్మాయికైనా అవ్వచ్చు. కింద కామెంట్ చేయి. నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఒక స్త్రీ తనకు నచ్చింది చదువుకోగలగడం, అలానే తనకు నచ్చిన ఉద్యోగం చేయగలగడం, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని నచ్చినట్టు జీవించడం. ఇంకా ఈ వేషధారణ విషయానికి వస్తే మొత్తం కవర్ చేసుకుని డ్రెస్ చేసుకోవాలని చెప్పి నేను చెప్పను, కానీ బౌండరీస్ ని క్రాస్ చేస్తూ డ్రెస్ చేసుకోవడం తప్పు. ఒకవేళ దీన్నే ఫ్రీడమ్ అనుకునే వాళ్ళకి ఒక విషయం చెప్తా. ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన యుఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. యుఎస్ఏలో పర్ ఇయర్ కి రిపోర్ట్ అయ్యే రేప్ కేసెస్ యావరేజ్ 1 lakh ఉంటుంది. అండ్ మన ఇండియాలో 30,000. సో ఇక్కడ సెక్షువల్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఎక్కడ ఎక్కువగా ఉంది? అసలు మీరు ఎలా డ్రెస్ చేసుకోవాలో కూడా మేమే చెప్తామంటే తప్పు, కానీ మీరు ఎలా అయినా ఉండండి, ఎలా అయినా డ్రెస్ చేసుకోండి, కానీ ఈ బౌండరీస్ ని దాటి డ్రెస్ చేసుకోవద్దు అని ఒక సజెషన్ ఇవ్వడం తప్పెలా అవుతుంది? అంటే నా అన్వేషణ గారు ఒక వీడియోలో శివాజీ గారిని, గరికపాటి గారిని అసలు మీరెవరు ప్రశ్నించడానికి అని చెప్పి ఒక వీడియో చేశారు. అన్న మీరు చేసింది 100% కరెక్టే, కానీ గరికపాటి లాంటి గారి ఒక పెద్ద ఆధ్యాత్మికవేత్తని నువ్వు క్వశ్చన్ చేసే ముందు కొంచెం హుందాగా అడిగి ఉండాల్సింది. లైక్ నువ్వు చాలా పదాలు వాడావు దాంట్లో, లైక్ అది కోసేయాలి అని చెప్పి వాడావు. సో ఓకే, నీ పర్సెప్షన్ చెప్పావు, అండ్ నేను ఏమాత్రం వాళ్ళని సమర్థించట్లేదు, అది 100% తప్పే, కానీ నువ్వు కొంచెం హుందాగా అడుగుంటే బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు శివాజీ గారు సామాన్లు అని అనడం ఎంత తప్పో, అదేవిధంగా మీరు కూడా చాలా వీడియోస్లో పిచ్లు అని చెప్పి, గ్రౌండ్లు అని చెప్పి ఉమెన్ ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అంటే నిన్న చేసిన రియాక్షన్ వీడియోలో కూడా ఒక వాటర్ మిలన్ అండ్ ఒక కీరా తీసుకొని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు చేసి చూపించిన గెస్చర్స్ కూడా తప్పే కదా. సో ఈ హోల్ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.